మ్యామ్ ఇప్పుడు మీరన్నట్టు పెళ్ళైనాక కొంతమంది ఫాస్ట్‌గా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. దాని తర్వాత కంపాటబిలిటీ లేదని, ఇద్దరికి సెట్ అవ్వట్లేదని చెప్పి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లలో పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇందులో చాలా నలిగిపోయేది పిల్లనేనమ్మా ఇందులో. ఇప్పుడు ఒక మీడియేషన్ వీళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం, మీరు ఇప్పుడే వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కకండి అమ్మా. కోర్టులలో మనకు ఒక 5 కోట్ల కేసులు ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. ఇంకా దానికి తోడుగా మీరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వరకు తీసుకెళ్ళి మీరు కోర్టుల చుట్టూ తిరగటం పద్ధతి కాదు అని చెప్తున్నాను. దీనికి అందుకే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది మనకు ఉంది. దీంట్లో మధ్యవర్తిత్వం చాలా ఉత్తమమైంది. ఈ మధ్యవర్తిత్వానికి వస్తే ఎవరైనా సరే, ఇప్పుడు ఏమైందంటే మొన్న మీకు చట్టం గురించి కూడా కొంచెం చెప్పాలి. మీడియేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు మనకు. 15th సెప్టెంబర్ 2023లో యాక్ట్గా మనకు వచ్చింది. ఇంకా కొన్ని సెక్షన్స్ ఇంకా కోడిఫైడ్ కాలేదు మనకి, ఇంకా అవుతాయి అవి కూడా. అదొక కౌన్సిల్ కూడా దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది గవర్నమెంట్. దానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిల్ కూడా వస్తుంది, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడుతుంది సపరేట్గా. ఇప్పుడు ఉన్నది కానీ నామినల్గా ఉంది, జస్ట్ పేపర్స్ మీదనే ఉంది. అది ఇంకా మనకు ఫిజికల్గా మనకు రావాలి అది. ఓకేనా? అది వచ్చిన తర్వాత మనకి ఇదన్నీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు, వాటి మీద భారం తగ్గించడానికి మనం ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మీకు ఏ ఫ్యామిలీ అయినా కూడా, కమర్షియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానివ్వండి, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, వీళ్ళని పిల్లలు తల్లిదండ్రులను చూడలేదని, తల్లిదండ్రులు పిల్లలకేమి ఇవ్వలేదని, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మీరు కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక మధ్యవర్తిత్వ కేంద్రానికి, మధ్యవర్తి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. మధ్యవర్తిత్వం ఎందుకు అంటున్నాను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎందుకు మనకు అవసరము అంటే, ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.